10 మంది ఎమ్మెల్యేలతోని రంగనాథ్ గారికి కాజాగూడ లేక్ కాడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు పోయి అక్కడ చూస్తే కొంతమంది అక్రమాలుగా కట్టాలని చూస్తే కూడా అది మొత్తం తీసేసి ఈరోజు అంతా మిషన్స్ పెట్టి అది మొత్తం లేక్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ రోజు నేనే ఫైట్ చేశాను, 10 మంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టినారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను అడగాలని చెప్పి వెళ్ళాను. అప్పుడు రంగనాథ్ గారు అష్యూరెన్స్ ఇచ్చినారు. ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లేక్ మొత్తం ప్రొక్యూర్మెంట్ పెట్టి అక్కడ ఎవరైతే అక్రమాలు కట్టాలని చూస్తే అన్నీ తొలగించి అది మొత్తం ఇప్పుడు చెరువులాగా మళ్ళా డెప్త్కి మొత్తం గ్రావెల్ అంతా తీసి ఒక లేక్ డెవలప్మెంట్ లాగా చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కేసు డిఫరెంట్. గవర్నమెంట్ పైన ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ గురించి గవర్నమెంట్ పైన మాట్లాడుతున్నారు. ఒక అధికార పార్టీలో నేను ఉన్నా కానీ నేను ఆ రోజు ఒక క్వశ్చన్ 1 year బ్యాకే నేను పెట్టడం జరిగింది. ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి? ఇవి ఎప్పుడున్నాయి? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా నేను ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను దాని గురించి. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చాను. అధ్యక్ష, ఒక సబ్మిషన్ అధ్యక్ష, మొన్నటి వరకు లెజిస్లేటివ్ సైట్ అధ్యక్ష నా క్వశ్చన్ వేరేది ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష. ఆ క్వశ్చన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇది అరవిందో పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. సో ఐ రిక్వెస్ట్ ఈ సెషన్లో ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష. ఇంతకుముందు గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడింది అధ్యక్ష. ఓకే, సో మేము ఎమ్మెల్యేస్ అందరం మేము ఏదున్నా కానీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంకి మంచి పేరు రావాలని నేను ఎప్పుడైనా కానీ పార్టీకి అగెయిన్స్ట్ కానీ కాదు, మంచి ప్రభుత్వం ఉండాలి, మంచి పేరు రావాలని నేను అడిగిన క్వశ్చన్ కంటెంప్ట్ ఆఫ్ కేసెస్. నిన్న మీరు చూస్తే కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ పైన న్యాయస్థానంలో వాళ్ళు జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది, నాట్ అగెయిన్స్ట్ గవర్నమెంట్. సో అధికారులు ఏందనేది ఒక న్యాయస్థానం నుంచి ఏదైనా వచ్చినప్పుడు అది పాటించాలి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినాను అసెంబ్లీలో? ఇట్లా ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎవరు దే ఆర్ నాట్ ఒబేయింగ్, అంటే ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఒబేయింగ్ చేయకుంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కట్ చేయవచ్చు, వాళ్ళకి పోస్టింగ్స్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు, వాళ్ళకి ఏదైతే ప్రమోషన్స్ ఉంటేవి కూడా క్యాన్సిల్ చేయవచ్చు. దానికోసమే నేను ఆ క్వశ్చన్ పెట్టడం జరిగింది. నిన్న మీరు చూస్తే కంటెంట్ ఆఫ్ కేస్ మీద దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం. నేను న్యాయస్థానం మీద ఎప్పుడైనా కానీ నేను తప్పు పట్టాను, ఎందుకంటే మనకు దానిపైన నమ్మకం ఉంది. మీరు చూస్తే వంశరామ్ మ్యానెటన్ కూడా నేను కేసు వేస్తాను, అది గవర్నమెంట్ భూమి అని చెప్పి. కానీ 2 సంవత్సరాల 3 సార్లే బెంచ్ మీదకి వచ్చింది, దాని తర్వాత బెంచ్ మీదకి కూడా వస్తుంది. కానీ నేను మాట్లాడలేను, నేను జ్యుడిషియల్ సిస్టమ్ అగేన్స్ట్గా మాట్లాడలేను, కానీ బెంచ్ మీద రాలేదు, నేను ఎవరు చెప్పుకోలేను. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి కూడా వంశరామ్ మ్యానెటన్ ఏమైందని చెప్తే కూడా నేను మాట్లాడలేను, ఎందుకంటే సబ్జుడైజ్ ఉన్నప్పుడు మనం కోర్టు గురించి మాట్లాడము. ఒకవేళ బెంచ్ మీదకి వచ్చినా కానీ కోర్టులో వచ్చినా కానీ నా నంబర్ వంశరామ్ మ్యానెటన్ 92 నంబర్ 94 నంబర్ వస్తుంది బిల్లు. నేనేమన్నాను, మంచిగా చేసిండు, నేను కంప్లైంట్ ఇచ్చినాను, దానిపైన యాక్షన్ తీసుకున్నారు రంగనాథ్ గారు, ఆ చెరువుది ఈరోజు చూడనని చెప్పినాను. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ని మా ప్రభుత్వం పైకి మీరు నెట్టకండి, ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా నేనే కదా అడిగింది క్వశ్చను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అపోజిషన్ వాళ్ళు, వాళ్ళ హయాంలో ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అదంతా ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు న్యాయస్థానం ప్రకారం న్యాయస్థానం ఏం చెప్పింది అనేది దానికి మనం అప్పీల్ కూడా పోవచ్చు, మనకు ఆప్షన్స్ ఉన్నాయి, అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేనేం దాని అప్పీల్ పోలేను కదా, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ. ఈరోజు నేను చెప్పేది కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ పైన, అఫీషియల్స్ పైన ఖచ్చితంగా కోర్టు నుంచి ఏది వచ్చినా కానీ కూడా అది ఎవరిపైన అయినా కానీ మనము దాని ప్రకారం వెళ్ళాల్సిందే అని చెప్తున్నాను. ఈరోజు నేనేమో చెప్తున్నాను, నేను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాను, ఆయన దానిపైన పాటించిన రంగనాథ్ గారు ఆ చెరువు ఈరోజు చూడండి అది డెవలప్మెంట్ జరుగుతుంది అని నేను ఆయన కరెక్ట్ పని చేసిందని నేను చెప్తున్నాను. కోర్టు విషయం వేరు, ప్రభుత్వంగా మేము చెప్పిన విషయం వేరు, మేము చెప్పిన దానికి జరుగుతున్నాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది నిజంగా కోర్టు జడ్జి ఏది చెప్పినా కానీ న్యాయస్థానం పైన నమ్మకం ఉన్నది, దాంట్లో మనకు ఆప్షన్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి పోవచ్చు సింగిల్ బెంచ్కి, సింగిల్ బెంచ్లో ఓడిపోతే డబుల్ బెంచ్కి పోవచ్చు, డబుల్ బెంచ్లో ఓడిపోతే మనకు సుప్రీంకోర్టు కూడా ఉన్నది.
సో అల్టిమేట్ సుప్రీంకోర్టు వరకు ఉన్నది ఆప్షన్. కాబట్టి న్యాయస్థానం ఏదైతే మనది ఉన్నదో దాని ప్రకారం పాటించాలి. దానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి, దాని ఆప్షన్ ప్రకారం ముందుకు వెళ్తాము. ఇంకోటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఈ సామూహికంగా మొత్తము రాజీనామా పెట్టాలి లేకుంటే ఆయన తొలగించాలి అనేది అసలు నిజంగా కూడా అసమంజసం. ఎందుకంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిఫరెంట్ కేసు ఉంటుంది. కొన్ని కేసులలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వచ్చు టైమ్లీ ఇంప్లిమెంట్ చేయకపోయినందుకు. కాకపోతే దాంట్లో దాని వెనకాల చాలా సమస్య బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కరెక్ట్ టైం లేనందువలన కూడా ఒకవేళ కోర్టుకి సరైన టైంలో మనం అవి సబ్మిట్ చేయకపోతే రికార్డ్స్ అప్పుడు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసే అవకాశం ఉంటుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనగానే తప్పు చేసి అనడానికి వీల్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.